సార్ ఒక్క సెకండ్ సార్ నవీన్ కొంచెం కూర్చోమ్మా లలితమ్మ హుషేన్ బాషా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మూమెంట్ ఆడింది అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అక్టోబర్ 2 అంటే మన జాతిపిత మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు, అట్లానే మన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా పుట్టినరోజు. దానికోసం ఇప్పుడు కాదు ప్రతి సంవత్సరం ఈ అక్టోబర్ 2కి మనం ఘనంగా మనం అంతా ఏమంటే సెలబ్రేట్ చేసుకుంటామండి. ఈరోజు మన రవికృష్ణ అన్న గారి ఆఫీస్కి రావడం జరిగింది. ఫస్ట్ టైం వచ్చినానండి. చూస్తే చాలా ఆనందంగా ఉంది. అన్న అవార్డ్స్ చూస్తేనే అసలు ఎంత హ్యాపీ అంటే ఎందుకంటే దాదాపు 20 years నుంచి వీళ్ళు ఎట్లా సేవ చేస్తున్నారో నేను చూస్తున్నాను. ఈరోజు కూడా చాలామంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి అందరికీ ఏమంటే మెడిసిన్స్ ఇస్తున్నారు. చాలామందికి అంటే ఎవ్రీ మంత్ ఇస్తున్నారు. ఇది జోక్ కాదు. ఒక మనిషి ప్రతి నెల చాలామంది వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వాలంటే అది ఎవరన్నా ఇంత ఈజీ కాదు. అది వాళ్ళ కృషి. వీళ్ళందరూ ఒక టాస్క్ తీసుకొని ఖచ్చితంగా మేము ఏదో ఒక మంచి పని చేయాలా అని ఒక లక్ష్యంతో వెళ్తున్నారు. దానికోసం అన్నకి చాలా ధన్యవాదాలు. ఇంకొకటి ఏమంటే అన్న చెప్పినట్టు పెన్షన్స్ ఇంకా చాలామంది కొత్త పెన్షన్స్ వస్తున్నాయండి. అక్టోబర్ 15 నుంచి అప్లై చేసుకోవచ్చు మీరందరూ. దానికోసం నేను అన్న కూడా అంటున్నాను, ఎవరి దగ్గర పెన్షన్స్ కూడా ఒకవేళ వాళ్ళకి రాకపోతే కూడా ఈసారి అప్లై చేయండి అన్న. ఖచ్చితంగా ఇచ్చేసి ఖచ్చితంగా మేమంతా నంద్యాల వాసులం ఖచ్చితంగా నంద్యాలని ఒక మంచి టౌన్ లెక్క నంద్యాల కూడా ఇంకా జిల్లా అయింది కాబట్టి మేమంతా నంద్యాల డెవలప్మెంట్ కోసం ఇంకా నంద్యాల ప్రజల కృషి కోసం అందరూ పనిచేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహాత్మా గాంధీ జాతిపిత జయంతి సందర్భంగా అదేవిధంగా భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఈరోజు నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో లయన్స్ క్లబ్ సహకారంతో ప్రతి నెల దివ్యాంగులకి దీర్ఘకాలిక జబ్బులకి ఇచ్చే మందులని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి యువనేత నంద్యాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ అదేవిధంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి అండదండలు అందిస్తూ నంద్యాల అభివృద్ధి ధ్యేయంగా పయనిస్తున్నటువంటి యువనేత ఎన్ఎండి ఫిరోజ్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ నంద్యాల డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం దాదాపు 20 సంవత్సరాల నుండి దివ్యాంగులకి సేవా కార్యక్రమాలు అందిస్తుంది. కాబట్టి వారికి అవసరమైనటువంటి 3 చక్రాల సైకిళ్ళు కానీ లేదా వినికిడి యంత్రాలు కానీ చంకకర్రలు కానీ ఇవన్నీ కూడా అందజేయడమే కాకుండా ఈ మందుల పంపిణీ చేస్తున్నాం. ముఖ్యంగా నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యుల ద్వారా దాదాపు 2500 మందికి హెల్త్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఒక 10 సంవత్సరాల నుండి వీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా
ఆ కార్డు తీసుకొని ఉచితంగా వైద్యం అందజేయడం జరుగుతుంది. ఓపీడీ సర్వీస్ అనేది ఉచితంగా చేస్తారు. ఏ ఆసుపత్రి దివ్యాంగులు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళినా కూడా వారికి ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వికలాంగుల సంక్షేమ సంఘము, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల సంఘం కలిసి ఈ కార్డులని పంపిణీ చేయడం జరిగింది 2500 మందికి. దాంతో నంద్యాలలో ఉన్నటువంటి వైద్యులందరూ ఓపీడీ సేవలు ఉచితంగా అందజేస్తున్నారు. అదేవిధంగా వీరికి డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం కూడా భారీ ఎత్తున టౌన్ హాల్లో నిర్వహించి దాదాపు 1500 నుండి 2000 మంది ఆ రోజు హాజరవుతారు. వారికి అందరికీ కూడా అవసరమైనటువంటి ఎవరికైనా అవసరమైన ఈ కుట్టు మిషన్లు, అంటే మిషన్తో మోటార్తో పనిచేసే కుట్టు మిషన్లు, అదేవిధంగా గ్రైండర్స్, స్వయం ఉపాధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాము. అదేవిధంగా దివ్యాంగులకి పెన్షన్లు కానీ ఇంకేదన్నా అవసరమైనప్పుడు ఏ విధంగా తెచ్చుకోవాలి, లేదా సదరన్ సర్టిఫికేట్లు స్లాట్ ఓపెన్ అయినప్పుడు వారికి సలహాలు ఇవ్వడము, ఈ విధంగా ఈ కార్యాలయం ప్రతిరోజు కూడా, అంటే సెలవు అనేది ఏం లేదు, వారానికి 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు ఈ కార్యాలయం ఉదయం నుంచి సాయంత్రం వరకు దివ్యాంగులకు అందుబాటులో ఉంటుంది. ఇదే కార్యాలయంలోనే కళారాధన, లయన్స్ క్లబ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అదేవిధంగా వివిధ క్రీడా సంఘాల కార్యాలయాలు కూడా ఇక్కడి నుండే పనిచేస్తున్నాయి. ఈ కార్యాలయానికి అనేక మంది మంత్రులు, అనేక మంది నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ఫరూక్ గారు కూడా నిమిషాలు రావడం జరిగింది. వారి కుమారులు ఎన్ఎండి ఫరూక్ గారి కుమారులు ఎన్ఎండి ఫిరోజ్ గారు రావడం చాలా సంతోషకరమైన విషయం. వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైనా కూడా నంద్యాల ప్రాంతంలో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ ఉంటే వారికి పెన్షన్ వస్తుంది. అయితే వచ్చే డబ్బులు పెన్షన్కే సరిపోతే, మందులకే సరిపోతే వారికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మందుల్ని మేము ఎంతమంది దివ్యాంగులు వచ్చినా కూడా వారందరికీ కూడా మందుల్ని ఉచితంగా పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాగలం మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే దివ్యాంగులకి 3000 నుండి 6000 రూపాయల పెన్షన్ జూలై 1 నుండి ఇవ్వడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకించి నంద్యాల జిల్లాలో కూడా దివ్యాంగులంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే చాలా మంది దివ్యాంగులందరూ కూడా ఈ నెల పెన్షన్ని, అక్టోబర్ నెల పెన్షన్ని కూడా అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నంద్యాల మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.